నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్రల ఝాన్సీ. తెలంగాణలో మరో బైపోల్. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో వీళ్లు కూడా ఉన్నారు. మిగిలిన 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతుండగా మాజీ మంత్రులు దానం, కడియం మాత్రం ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. ఇక ఆ విషయంలోకి వెళితే తెలంగాణ పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ నేటితో ముగిసింది. కేసు విచారణ ఆలస్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో పాటు 4 వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తమ అఫిడవిట్లను దాఖలు చేశారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిలు విచారణకు హాజరు కాలేదు. స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరారనేందుకు బలమైన ఆధారాలు ఉండడం వల్లే విచారణకు హాజరు కావడం లేదనే వార్తలుస్తున్నాయి. ఈ వారంలో స్పీకర్ తీర్పు ఉండడంతో ఆలోపే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని ఇద్దరు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అనుచరులతో సమావేశమై రాజీనామాపై వారి అభిప్రాయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం, కడియం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో దానం నాగేందర్ 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేయడంతో ఆమె తరపున కడియం బహిరంగంగా ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పుడు స్పీకర్ పంపించిన నోటీసులకు స్పందించి స్పీకర్ ముంగిట హాజరైతే ఖచ్చితంగా వేటు పడుతుందని దానం, కడియంలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటు పడితే 6 సంవత్సరాల పాటు పోటీ చేయడానికి నో ఛాన్స్. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏమిటని పార్టీ పెద్దలతో దానం సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు ఇప్పటికే తమ అనుచరులతో భేటీ అయినట్లు తెలిసింది. రాజీనామా విషయమై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.